Please subscribe to 7 Media. నేను ఎక్కువ ఏం చెప్పాను. సంత చిత్రం ఈ పోటీలు ఎందుకు పెట్టాం అనే దాని గురించి మాట్లాడతాం. దానికి మాకు ఆడియో ఫంక్షన్ ఉంది. మా అతిథుల గురించి మేమందరం తర్వాత గొప్పగా నేను మాట్లాడుకోవాలి. చాలా అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా ఎవరు మామూలు వాళ్ళు కాదు, చాలా చాలా గొప్ప గొప్ప వాళ్ళు. కాకపోతే నాకు అందరు మిత్రులు. సో నేను నా ఆత్మీయులను పిలుచుకున్నాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను బేసికల్గా చిత్రకారుని కావడం వల్ల నాకు ఈ సినిమాలు చేయబట్టి నేను చిత్రాలు గీయడం తగ్గించాను. సో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఈ సంత అనే టైటిల్ మీద మనం చిత్ర పోటీలు పెడితే ఎలా ఉంటుందని అంజీ ఆకొండి గారిని సంప్రదించడం జరిగింది. వారు నిజంగా వారికి ఇంత సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకొచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు, అభినందనలు. గ్యాలరీలో పెట్టడం చాలా చాలా రిస్కీ వర్క్. అదన్నీ వారు చాలా విజయవంతంగా, ఎందుకంటే ఆయనకు అలవాటు కాబట్టి ఆయన అన్ని విజయవంతంగా పూర్తి చేసి అద్భుతంగా తీర్చిదిద్దిన అందరి మీరందరికీ శిరస్సు వచ్చి మీరు పాల్గొన్నందుకే నమస్కారం. ఇక మీ చిత్రాలు అన్ని అద్భుతం. వచ్చిన వాళ్ళంతా మా వాళ్ళు, చాలామంది మిత్రులు వచ్చారు. అందరూ అవి చూసి వీటికి ఎవరికి ప్రైజ్ ఇస్తారు, ఏమి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనే టెన్షన్ వాళ్ళకు వచ్చింది, మాకు ఉంది. కానీ తప్పదు కాబట్టి అసలు ఫస్ట్ 3 ప్రైజులు, ఫస్ట్ సెకండ్ థర్డ్, తర్వాత 5 అనుకున్న వాళ్ళల్లా ఇప్పుడు 10కి వెళ్ళాయి. 10 స్పెషల్ ప్రైజులు, 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ పెట్టడం జరిగింది. సో మా వాళ్ళ గురించి నేను అదే ఎక్కువ చెప్తే బాగుండదు. ఇప్పుడు ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ ఇలాగే నేను అనుకుంటున్న నా టైటిల్ ప్రతిసారి మీరు పోటీకి వచ్చే విధంగా నేను టైటిల్ పెట్టాలనుకుంటున్నాను. సో అటువంటి సినిమాలు తీయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చిత్రకారునిగా నాకు ఒక ఆలోచన అది. సరే, ఈ సంతను చిత్రాలు గీతాలు విజయవంతం చేసినందుకు, మీరందరూ పాల్గొన్నందుకు మరోసారి అభినందిస్తూ థ్యాంక్ యూ. చిత్రాలన్నీ నిన్న గ్యాలరీలో ఉన్నాయి కదా. సంత చిత్రం ఎండింగ్లో ఒక 1-2 minutes స్క్రోలింగ్ లాగా చేయాలి అని ఒక సలహా ఇచ్చారు. కాబట్టి ప్రమేయం లేదు. మళ్ళీ ఇంకొక నిహారిణి మేడం కూడా రైటర్ గారు ఉన్నారు. నిహారిణి మేడం గారి కొండపల్లి శేషగిరి ప్రఖ్యాత చిత్రకారుడు, ఈ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాడు. వాళ్ళ కోడలు గారు, ఆమె గ్రేట్ రైటరు.
ఆమె కూడా ఈ న్యాయ నిరతలో ఆమె కూడా భాగమైంది. ఆమె కూడా చిత్రం చూసేటప్పుడు కూడా అని చూసిన తర్వాత ఆమె కూడా ఎక్స్ప్రెషన్ చెప్పింది ఏ పెయింటింగ్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, సంత లోపల కనిపించే ఎలాంటి సన్నివేశాలు, కొన్ని చాలా సెన్సిబుల్. ఒక అమ్మాయి తప్పిపోయిన ఎక్స్ప్రెషన్ చూపించారు ఒక పెయింటింగ్ లోపల. ఇంకో పెయింటింగ్ లోపల బ్యాక్గ్రౌండ్ లోపల వాళ్ళ ఉన్న ఏరియా లోపల ప్రాముఖ్యమైన టెంపుల్స్ని, ఒక దాంట్లో కాకతీయ తోరణం చూపించారు బ్యాక్గ్రౌండ్ లోపల, దాంట్లో భద్రాచలం చూపించారు, ఇంకా వేరే వాటి లోపల పడవలో చూపించారు, కొబ్బరి చెట్లు చూపించారు, అరకు లోయ వాతావరణం చూపించారు. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళ వాతావరణాన్ని, వాళ్ళ చుట్టూ ఉన్న ప్రకృతిని ఆ పెయింటింగ్ లోపల పొందుపరిచారు, అద్భుతంగా గీశారు. వాస్తవానికి కాంపిటీషన్స్ అంటే ఎలా పెయింటింగ్లు సెలెక్ట్ చేయడం అనేది చాలా కష్టమైన విషయం. ప్రతి పెయింటింగ్ అద్భుతమే. ఇప్పుడు ఆల్రెడీ ఒక 180 పెయింటింగ్ల నుంచి వెళ్ళి ఒక 50 సెలెక్ట్ చేసేటంటేనే ఒక కైండ్ ఆఫ్ రిస్క్ తీసుకొని చేయడము. మళ్ళీ ఈ 50 నుంచి వెళ్ళి బెస్ట్ 3, మళ్ళీ బెస్ట్ 8, బెస్ట్ 10 సెలెక్ట్ చేయడం ఇంకా కష్టమైంది. నేను కూడా ఇక్కడ ఒక ఆర్టిస్ట్గా ఉండి మేము కూడా ఎన్నో పెయింటింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్, ఒకసారి అవార్డ్స్ వస్తాయి, సెలెక్టివ్గా కావు, అది న్యాయ నిర్ణేతల మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. అంటే మేజర్లో ఒక కంపోజిషన్ వాల్యూస్, హ్యూమన్ ఫార్మ్స్ ఎలా చేస్తారు, దాని అనటం ఎట్లా ఉంది, దాన్ని తీసుకున్న కలర్ స్కీమ్ ఎలా ఉంది, ఇవన్నీ పరిణామాలకు తీసుకొని దాన్ని జడ్జిమెంట్ చేయడం జరుగుతుంది. ఒక రైటరు మిగతా ముగ్గురు సీనియర్ ఆర్టిస్ట్ పర్యవేక్షణ జరిగింది. దీనివల్ల వచ్చిన యాక్చువల్గా మీకు మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే ఇక్కడ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీ, ఇది ఫైన్ ఆర్ట్స్ కాలేజీ, ఆల్మోస్ట్ 80 సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ ఉన్న కాలేజీ. ఈ నెహ్రూ ఆర్ట్ గ్యాలరీలో మీ చిత్రం ఎగ్జిబిట్ అయిందంటేనే పెద్ద సక్సెస్. కాకపోతే మేము థర్స్డే రోజు వీటిని డిస్ప్లే చేయడం జరిగింది. ఫ్రైడే రోజు చాలామంది పిల్లలు వచ్చి చూశారు. కాకపోతే అప్పటికి మేము ఓపెన్ చేయలేదు, ఫోటోలు తీయొద్దని చెప్పేసి అన్నాము. కాకపోతే కొందరు పిల్లలు చూశారు, చాలా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే దీంట్లో కొందరికి క్వాలిఫికేషన్స్ BFA ఉన్నా లేకపోయినా చాలా అద్భుతంగా వర్క్ చేశారు. ఇప్పుడు ఈ రోజులలో ఆయిల్ పెయింటింగ్ అంతరించిపోతుంది. ఆయిల్ పెయింటింగ్ ఎవరు చేయట్లేరు, మీడియంని అక్రిలిక్ కలర్స్ చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేస్తుంటారు. అంత అద్భుతంగా బోలే షావల్ గారు పాడారు. వారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయ్యా, నేను ఎంత పెద్ద రైటర్నైనా నా పాటను కీరవాణి గారు పాడినప్పుడు కానీ, బాలు గారు పాడినప్పుడు, చిత్ర గారు పాడిన, వీళ్ళందరూ పాడడం వల్ల నా పాటలు నిలబడ్డాయి. అలాగే మీరు వాళ్ళ పరంపరలో వచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యమైనటువంటి కళాకారులు మీరు. అలాగే నేను ఈ సినిమా చూసి మాట్లాడుతున్నాను. ఫణిగారు చేసినటువంటి క్యారెక్టర్, వాళ్ళ ఇంటి పేరు సంత ఫణిగా మారబోకపోతే నన్ను అడగండి. ఆయన జబర్దస్త్ పని అంటారు కదా, సంత పని అని పిలుస్తారు. అంత అద్భుతంగా, చాలా న్యాచురల్గా. అసలు ఆ క్యారెక్టర్ గురించి నేను విశదీకరించదలుచుకోలేదు, ఎందుకంటే పూర్తి ఆ క్యారెక్టర్ చుట్టే తిరుగుతుంది అనమాట ఆ సినిమా మొత్తం టోటల్గా. సో కాబట్టి ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పను. ఆయన క్యారెక్టర్లో చేసినటువంటి మెథడ్ యాక్టింగ్ కావచ్చు, లేదా ఆ బిహేవియర్, ఆ పాత్రపరమైనటువంటి బిహేవియరు చాలా అద్భుతంగా చేశాడు. నా మాటలు మీరు సినిమా చూస్తున్నప్పుడు తెర మీద ఆయన గుర్తొస్తాడు మీకు. అలాగే చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితంలోంచి ఒక గొప్ప పెయింటింగ్గా, గొప్ప తైలవర్ణ చిత్రంగా మన ముందు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రొఫెసర్ మల్లేశం గారు, వారికి కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సంత సినిమా క్లాప్ కొట్టినప్పటి దగ్గర నుంచి పసుపు రవీందర్ మేము వరంగల్ పోయి ఆ ప్రారంభ షూటింగ్ దగ్గర నుంచి మేము దాని కష్టాలు, దాని కన్నీళ్ళు, దాన్ని తీసుకొచ్చినటువంటి అంటే ఆ సంత అనేటువంటి ఆ ఫీల్ గుండెలకు హద్దుకొని వెండి తెర మీద తాను చూపించడానికి చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ లేకున్నా కూడా అంత అద్భుతంగా వెండి తెర మీద క్యారెక్టర్లను, ఆ పాత్రలను చూపించినటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో ఒక హిందీ నటుడు నటించాడు, ఆయన పేరు నాకు సరిగా గుర్తులేదు, కానీ ఆయనకు కూడా పనికి ఎంత పేరు వచ్చిందో ఆయనకు కూడా అంత పేరు వస్తుంది. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాలో పాల్పంచుకున్నటువంటి సాంకేతిక నిపుణుడికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అద్భుతమైనటువంటి పేరు వస్తుంది. అయితే మీ అందరికి ఒక గమ్మత్తైన విషయం చెప్పాలి. నేను కవిగా ఒక 30 ఏళ్ల ప్రస్థానంలో నాకు 100 కవితల పోటీల్లో, సుమారుగా 100 కంటే ఎక్కువనే కవితల పోటీల్లో ప్రథమ బహుమతి వచ్చింది. కానీ ఒక స్పోర్టివ్ స్పిరిట్తో మీకు ఒక మాట చెప్తాను నేను. బహుమతి అనేది వెంట్రుక వాసులో తప్పేటువంటి, మనం ఒలింపిక్స్ 100 మీటర్స్ రన్ చూస్తే అందరూ సమానంగా పరిగెత్తినట్టే అనిపిస్తుంది. ఆ రిబ్బన్ను అందరు తాకుతారు, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఒక్కరు తాకడం వల్ల అది గెలుచుకుంటారు. కానీ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కొంచెం వెంట్రుక వాసులో తక్కువ తాకినందుకు అతను ఏం తక్కువవాడు కాదు. సో కాబట్టి మీకు ఇంకా స్పోర్టివ్గా చెప్పాలంటే,
నేను ఒక కవిత రాశాను, అది జీవలక్షణం అనేటువంటి కవిత రాశాను. ఆ కవిత నాకు చాలా బాగా నచ్చింది. నా 30 ఏళ్ల కెరీర్లో నేను ఇలాంటి కళ్ళజోడు లాంటి కవిత కానీ లేదా జీవలక్షణం లాంటి కవిత మళ్ళీ రాస్తానా లేదా అని ఒక పోటీకి పంపాను. ఆ పోటీలో అది సెలెక్ట్ కాలేదు. దయచేసి ఇది ఎందుకు చెప్తున్నానో మీరు దయచేసి వినాలి. అది సెలెక్ట్ కాలేదు. సెలెక్ట్ కాకపోతే దాని మీద ప్రేమతో ఏ పోటీకి పంపకుండా అలా నిరీక్షిస్తూ ఉన్నటువంటి పత్రిక కూడా పంపకుండా నిరీక్షిస్తున్నటువంటి సమయంలో అమెరికా తానా వాళ్ళు ఒక పోటీ పెట్టారు. అమెరికా తానా వాళ్ళు అది ₹1,00,000 అవార్డు దానికి పెట్టి బహుమతులు కోసం పెట్టి ఆ కవితలను ఆహ్వానిస్తే నేను దాన్ని పంపించాను. అంటే పంపిస్తే అది ప్రథమ బహుమతిని కైవసం చేసుకున్నది. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ జడ్జెస్ వాళ్ళ దృక్పథంలోంచి పెయింటింగ్ని చూస్తారు, వాళ్ళ దృక్పథంలోంచి కవితను చూస్తారు, వాళ్ళ దృక్పథంలోంచి ప్రతిదీ చూస్తుంటారు. అంత మాత్రాన ఒక చోట ఓడిపోయినటువంటి కవిత కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, మరేదైనా కావచ్చు, ఆ కళారూపము అద్భుతమైన కళారూపం కాకుండా పోదు. మాట్లాడలే సంబంధం లేని ఏదో చెప్తారు, నేను చాక్లెట్లు ఇస్తలేరు, నీ అమ్మ ఇది ఏదో చెప్తాను మనకి అట్లా అనిపిస్తుంది. అవునగా అందరూ ఇందాక ఒకళ్ళు ఏంది నీ అమ్మ మా బొమ్మలు ఎప్పుడు వస్తాయి, ఫస్ట్ వస్తాడు, సెకండ్ వస్తుంది, ఎప్పుడు వస్తాయి, వాళ్ళ టెన్షన్ వాళ్ళు ఉన్నారు. మనం నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క ఆణముత్యం మాట్లాడుతున్నాం, మంచి మాట్లాడుతున్నాం. టైము అన్న మీరు టైం ఎక్కువ ఇవ్వాలి ప్లీజ్. దయచేసి మీరు 2 నిమిషాలైనా సరే కాళ్ళు చేతులు కట్టేసినట్టు అయితే మా వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఒకసారి ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు కదా. లేదు నిజంగా ఇంకో విషయం మీకు చెప్పాల్సింది, మీ అందరికి చెప్పాల్సిన విషయం అంటే ఆయన మామూలు ఆర్టిస్ట్ కాదు, పెయింటర్ని కూడా, ఆర్టిస్ట్ కూడా, లోయర్ హైయర్ పిక్చర్ ట్రైనింగ్ అయిపోయింది. పిక్చర్ ట్రైనింగ్ తెలుసు, లోయర్ హైయర్ పిక్చర్ ట్రైనింగ్ ఉంటుంది, అందరూ మీ తెలుసు. కాబట్టి ఇందులో ఫైన్ ఆర్ట్స్ చేయాలంటే చదువుకోవాలంటే మనం చదువుకోలేదు. 10th డిగ్రీ ఉండాలా మినిమం ఫైన్ ఆర్ట్స్ అంటే ఇంటర్ ఎదురుపోతుంది, ఇంటర్ కూడా కావాలి అందుతో గట్టిగా. 10th తర్వాత నేను దానికోసం డిగ్రీ అంటే మళ్ళీ 3 సంవత్సరాలు అది రాదు, అది ఎవరు అయ్యేటట్లేదని చెప్పేసి లోయర్ హైయర్ టీచర్ ట్రైనింగ్ అయితే ఏం అక్కర్లేదన్నారు. అమ్మ ఇదేదో బాగుందని చేశాను, టీచర్ ట్రైనింగ్ అయితే అయిపోయింది. అప్పట్లో బొమ్మలు నిజంగా ఎట్లా కాంపిటీషన్కి వచ్చినాడు, కాంపిటీషన్కి వస్తే ఎట్లా వీళ్ళందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఎన్నో రంగులు పెట్టి ఇదిలిచ్చి పక్కన ఈ చూసుకో ఈ బొమ్మలు క్లాసులు పెట్టి మొత్తం బొమ్మ ఒక బొమ్మ ఇస్తే ఒక బొమ్మ వచ్చేది నేను వేస్తే అబ్బా అది అంతా అసలు అర్థమయ్యేది కాదు. కానీ ఫస్ట్ వచ్చాను ఎట్లా వచ్చాను నాకు తెలియదు, వాళ్ళకు కూడా అర్థం కాక ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అర్థమై ఇస్తే ఒక లేకుండా అర్థం కాక ఏ పోతే ఏమనుకుంటారని ఇచ్చి పడేసేవాళ్ళు. కానీ నిజంగా బొమ్మలు వేసి నిజంగా స్కెచ్ చేసిన దగ్గర నుంచి మనం ఎంత కష్టపడతామో మనకు తెలుసు ఆర్టిస్ట్గా. ఇప్పుడు కనెక్ట్ అవుతాను మంచిగా మన గురించి చెప్తానని. బొమ్మ స్కెచ్ పెన్సిల్ పెట్టి దగ్గర నుంచి నిజంగా అమ్మ తోడు. ఇక చిన్నపిల్లలు వేస్తారు, బొమ్మ తలకాయ వేస్తుంది, సగం కాలు పక్కకు పోతే ఇక సరిపోదు, చిన్నపిల్లలు వేస్తారు. ఇక్కడ మనందరం పెద్దలం కాబట్టి నిజంగా సంతలో మనం ఏమనుకున్నాం ఏంటి కథ అక్కడ నుంచి స్టార్ట్ చేసి నిజంగా అక్కడ ఆర్ట్ గ్యాలరీ చూసా. సంత అమ్మ తోడు చెప్తున్నా, నిజంగా వీళ్ళు సినిమా డైరెక్టర్లు అయ్యేటట్టున్నారు. ఒక్క బొమ్మలో సబ్జెక్ట్ మొత్తం చెప్తున్నారు తెలుసా. నిజంగా ఇంత బొమ్మలో సబ్జెక్ట్ మొత్తం చెప్తానంటే హ్యాట్స్ ఆఫ్ అందరికి కూడా. నిజంగా అది కదా ఆర్టిస్ట్ అంటే, అది కదా నిజంగా ఒక బొమ్మతోటి. ఇప్పుడు ఒకప్పుడు ఇంకోటి నిజంగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద సినిమా ఉండేది, ఇది 3 గంటల సినిమా ఉండేది, తర్వాత 2 గంటల సినిమా ఉండేది, తర్వాత గంట సినిమా, ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ అయితే షార్ట్ ఫిల్మ్ కూడా కాదు, ఒక్క షార్ట్లో మీరు సబ్జెక్ట్ చెప్పేస్తారు సంత గురించి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఒక్క బొమ్మలో సంత ఆయన 2 గంటలు 2.5 గంటలు చేసి మీ సంతలో చెప్పేశారు. నిజంగా సూపర్, ఐ లవ్ యూ. నిజంగా ఎందుకంటే నేను ఆర్టిస్ట్ని కాబట్టి ఆ బాధ నాకు తెలుసు. కాబట్టి నాకు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు పోటీ అప్డేట్స్లో మన ఊర్లో కొత్తగూడెం, మాది కొత్తగూడెం ఖమ్మం డిస్ట్రిక్ట్. ఏం పేపర్ అంటే 2 రూపాయల షీట్లు ఉండేవి, సగం ఇది రంగు వేసి అయితే అనిపించేది. ఎట్లా పిలుస్తుంది అది, మా బొమ్మ స్కెచ్ చేస్తున్నారు కంటే ఎక్కువ పోయేది. ఎట్లా అర్థమయ్యేది కాదు. స్కెచ్లే మన దగ్గర రూపాయలు స్కెచ్లే, 12 రూపాయలకి వస్తే నేను ఎక్కువ కదా, అది పెట్టి గీతంటే మొత్తం బొమ్మ అంతా ఎట్ట పోయేది. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైవేర్ షీట్లు, జపాన్ హైవేర్ అవన్నీ ఇన్ని ఉంటాయని తెలుస్తుంది. నిజంగా నిజంగా కళాకారుడికి ఎంత కష్టపడితే అంత హ్యాట్స్ ఆఫ్. ఆ కళాకారు నుంచి నేను ఈ ఆర్టిస్ట్ అయినా ఇప్పటికైనా ఆర్టిస్ట్ అనలో నేను ఆర్టిస్ట్ గుర్తొస్తుంటారు. అంటే నేను కూడా బొమ్మలేస్తాను కదా అప్పటి నుంచి. నిజంగా అన్న నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ యూ. జబర్దస్త్ ద్వారా మీ అందరు నన్ను ఆల్రెడీ నిజంగా చూసి మా పని అంటున్నారు. నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంటది. సంత పని సినిమా గురించి కూడా చెప్పమన్నారు. సినిమా గురించి అంటే నిజంగా ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాలో క్యారెక్టర్ నేను చెప్పాను, నిజంగా మా మల్లికాన్న చెప్పిండు. అయితే నాకు ఈ సినిమా రివ్యూలో కానీ చూసినప్పుడు అందరూ అదే ఒకటే అన్నారు, అన్న ఈ సినిమాలో నీకు అవార్డు వస్తుంటున్నారు.
ఇందాక మన అన్న చెప్పినట్టు అవార్డు వస్తా కాదు, అక్కడ నేను పార్టిసిపేట్ చేసా, అంత హార్డ్ వర్క్ చేశా, అది నాకు సంతోషం అనిపించింది. నిజంగా ప్రవీణ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ యాంగిల్ చూడటం కూడా గ్రేట్, అవునా కదా? ప్రవీణ్ అన్న నాలో టాలెంట్ చూసి నిజంగా ఇందులో ఇచ్చాడు. ఆయన మామూలు వ్యక్తి కాదు. ఎందుకంటే నేను చెప్తున్నా, ఈ సంత సినిమా మీ అందరూ ఈ రోజు ఇవాళ రావడం కాదు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, మీ అందరూ రావాలి. ఓకే అన్న? మీ అందరు ఈ రోజు రావడం కాదు, మన ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది, మీ అందరు ప్రతి ఒక్కరు రావాలి. మన ఆర్టిస్ట్ అందరితో నేను పక్కన ఫోటోలు తీపిస్తా. ఓకేనా? వస్తున్నారు కదా అన్న? పడన్న ఆ రోజు ఫోటో తీపిస్తానా అని చెప్పండి, నేను ఉంటా పక్కన. టికెట్ లేని ఆ తర్వాత బజ్జీలు పోండాల మధ్యలో చాయ్ కాఫీ అవి కూడా ఇస్తాం. సినిమా అంతా ఎందుకంటే సినిమా ఎట్లుంటుందంటే అమ్మా, నిజంగా మట్టి మనుషుల ప్రేమ కదా, కింద క్యాప్షన్ ఉంది కదా, ఆ మట్టి సువాసన వస్తుంది తెలుసా? ఏంటది? ఫోన్లో చెప్తున్నా, చెప్పు అన్న, చెప్తాను ఇండైరెక్ట్ గా, నాకు అన్ని అర్థమైతే ఆ సినిమాలు చెప్తున్నా. చాలు ఇక బాబు బాబు నా తెలుసు అన్నట్టు ఫోన్లో చెప్తా అండు. నాకు అర్థమైందన్న. నిజంగా మీతో నాకు చాలా మాట్లాడాలి, కాకపోతే టైం తక్కువ ఉంది. నేను ఇందాక లాస్ట్ ఎందుకు చెప్తానంటే, నేను గట్టిగా అనుకున్నాను, నేను మాట్లాడేటప్పుడు లైట్ రావాలి, కరెంట్ రావాలి అనుకున్నా, గట్టిగా వచ్చింది. మేనిఫెస్టేషన్ అంటారు కదా, నిజంగా. ఎందుకంటే మనం మంచి మనసుతో చేస్తున్నాం కాబట్టి, మంచి కార్యక్రమం కాబట్టి అందరూ మంచిగా అవుతుంది. అందరూ చిన్న ఇవో బొమ్మలు వేస్తే పెట్టుంటదంటే మనకు అందరూ బొమ్మలు బాగా వేసిండ్రు కొడక, బొమ్మలు బాగా వేసిండ్రు, అందరు మంచిగా ప్రైజులు ఇస్తారు, అవి కప్పుతారు, దుప్పటి కప్పుతారు. ఎంచుకుంటానికి ఏదైతే నెచ్చుకుంటా, అదే నెచ్చుకుంటుంది, ఇదే నెచ్చుకుంటుంది కదా, అది కూడా కప్తారు బిడ్డ, మంచిగుంటది. మీరు బొమ్మలు మంచిగా గీయాలి బిడ్డ, మంచి ఇంటికి పోయిన తర్వాత కూడా మంచి 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 బొమ్మలు గీయర్రి. ఓకేనా అయ్యా? అయ్యా అయ్యా ఇంత బాగా అబ్బా, ఈ వయసులో ఇస్తున్నాడంటే కొడుకు, అబ్బా నిన్ను చూస్తుంటే మా ముసోడు గుర్తొస్తాడు కొడుక, మా ముసోడు నీ లెక్కన చూడు, మంచి ముద్దు పెట్టిటోడు, మంచిగా అబ్బారా అని చూడు. అట్లా కాదు చూస్తాకట్టు గుర్తొస్తాడు. అయ్యో అయ్యా, నాకు ఇప్పుడు నవ్వుతాడు, అదే మరి నవ్వుతాడు పెద్ద మనిషి, నవ్వుతాడు, మంచి నవ్వుతాడు. దేనికి నా సిద్ధ అవుతాను అయ్యా. థ్యాంక్ యూ. ఇది మీ అందరిని నవ్వించడానికి వచ్చాను చెప్పేసి టైం లేదు కాబట్టి ఏదో నా ఆనందం. నాకేంటంటే మైక్ ఇస్తే ఇందాక మైక్ ఆస్లేదు అన్నారు, నాకేంటారు రాజా, మా ఇంటి దగ్గర రాజు నవ్వనాడు, వాడిగా నాకు మాటలు లేవు. నిజంగా మీ అందరికీ ఆయనకి యోగా నేర్పించింది నేను తెలుసా? అయ్యా ఆయన నాలాగా దానికి అర్థంగా, ఆయన నాకు అర్థం కాదు, కాకపోతే ఆయన అందరూ నేర్పిస్తే నేను ఆయన నేర్పించిన, అది మీకు నేర్పిస్తా. ఎవరు చెప్పొద్దు దయచేసి. మన లేపండి రైట్ హ్యాండ్, లేపండి మంచిగా, రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ ఫోటో తీస్తానమ్మా. రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ, రైట్ హ్యాండ్ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి సూపర్ చేతులు కట్టుందో ఆ చేతులు అంతే ఎట్లయితుంది, మొత్తం పరిచయం అవుతాను. రెడీ, ఆ చేతులు అంతే ఉంచండి, లెఫ్ట్ హ్యాండ్ కూడా ఎత్తండి, ఆ చేతులు అంతే ఉంది. ఫోన్లో మరి ఫోన్ ఎట్లా తీయాలి, వీడియోలు ఎట్లా తీయాలని చూడాలి కావాలి. ఇప్పుడు గట్టి చెప్పండి కొట్టండి. ఇదే నేర్పించిన, దీని వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఈ పక్కన వాళ్ళందరూ అమ్మో వీడియో మంచి తయారైతున్నట్టు ఏమంటారు మన మీద, నైట్ అంతా కొట్టారు. అర్థమవుతుందా? అందరు మనలోకి ఇస్తారు. అర్థమైందా? ఇక అక్కలు అమ్మలు ఉంటారు, మంచి చేయి చూసో అంటారు, రప్పు ఉందో ఇక వాళ్ళ హస్బెండ్ దగ్గర అమ్మోనియం ఏదైతే ఎక్సైజ్ చేస్తాను దగ్గర పోతుంది. ఇన్ని మంచి లాభాలు ఉంటాయి. నిజంగా అన్న ఐ లవ్ యూ అన్న. సంత సినిమా ఇచ్చినందుకు పాదాభివందనం. నిజంగా ఈ సినిమా మీరందరూ దయచేసి ఆడియో రిలీజ్ ఫంక్షన్ రండి. మీ అందరూ ఎట్లా ఉంటుందంటే అందరు ఆర్టిస్ట్ వస్తారు ఆ రోజు, ఇంతకంటే హంగామా చేద్దాం. అన్న మల్లిక్ అన్న, అన్న తర్వాత అన్న రవీంద్ర అన్న, తర్వాత బోలే అన్న, అందరు ఇందులో పాటలు రాస్తారు. ఇక్కడ ఆశలైన పెద్దలు మీ అందరికి తెలిసిందే, కానీ వేదిక ఎదురుగా కూర్చున్న వాళ్ళు మామూలు కాదు. చిత్రలేఖనం అంటే ఒక చరిత్ర లేఖనం, చరిత్ర ఇతిహాసాన్ని అంటే నేను నా మనసులో అనుకున్న మాటలు, చరిత్రలో ఉన్నటువంటి ఇతిహాసాన్ని, ఆ ఇతివృత్తాన్ని మీరు చక్కగా మళ్ళీ ఇప్పటి చరిత్ర తెలియజేసేది మీరే. కాబట్టి ఈ ప్రపంచానికి మీరు ఒక ప్రతీకలు. ఖచ్చితంగా మీకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తాను. సంతలో మా అమ్మ నన్ను తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు నాకు గుర్తుంది, మా ఊరు పక్కన సంత, అందుకే గుర్తుకొచ్చింది బొమ్మ అంటే అమ్మ అని అనిపించింది. నిజంగా ప్రతి బొమ్మలో నేను ఫస్ట్ 4 o'clock ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైనా ప్రోగ్రామ్ టైంకే వస్తా అంటే అన్నగారు వాళ్ళు లేట్గా రావడానికి లేట్ టైంకే వచ్చారు వాళ్ళు.
అయితే నాకు నా ఉద్దేశం నెగిటివ్ కాదు, పాజిటివ్ ఎప్పుడు ఉంటుంది. ఇందాక లైట్ మిల్క్ మిల్క్ అంటా అంటే నేను పాజిటివ్ అర్థం చేసుకున్నాను. ఎందుకు ఎరికనా, ఇక్కడ మా ప్రవీణ్ అన్న డిస్కో లైట్లు పెట్టేలే కదా, కాబట్టి డిస్కో లైట్ అయినది పాజిటివ్ అంటే. మా ఇదంతా కూడా మా మౌనశ్రీ మల్లికన్న లాంటి గొప్ప మేధావులు, గొప్ప రచయితలు, వాళ్ళ అనుభవ సారం నుంచే మేమందరం నేర్చుకున్నాం. ఇండస్ట్రీకి వచ్చి ఒక చంద్రబోస్ లాంటి దిగ్గజ రచయితలు వారిని ఎంతగానో ప్రశంసించారు, అది నాకు తెలుసు. ఎంతో చిత్ర ప్రముఖులు ఎన్నో వేల పాటలు రాశారు అన్న మౌనశ్రీ మల్లికన్న. ఇంకా పసునూరి అన్న అంటే పసుపు నూరి గడపకు అద్దినట్టుంటది ఆ రచన. దళిత గడపలకు అద్దినట్టుంటది పసుపు నూరి. అంత గొప్ప రచయిత. ఆయన గురించి ఒక్కటే అంటే టైం, ఎందుకంటే కింద అంటే ఎదురుగా ఉన్న కళాకారులు, సార్ మీరు కళాకారులు, ఎదురుగా ఉన్న వాళ్ళు లెక్క పెడుతుంటారు, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఈయన మాట్లాడితే అయిపోతుంది, తర్వాత మేము ప్రైజ్ తీసుకోవచ్చు అని కూడా ఆ క్యూరియాసిటీ ఉంటుంది. అది ఉండాలి, అది తప్పు కాదు, అది కూడా పాజిటివ్. అలాంటి పసునూరి అన్న. అలాగే మరి ఇక మీ అందరూ తెలిసిందే, మనీ అంటే ఆయన ఈ సినిమాకు మనీ తెప్పిస్తాడు అనిపిస్తాను. ఈ కామెడీ ఎంతసేపు మీరందరూ చాలా కామ్గా, అంటే ఇందాక రామారావు గారు అన్నారు, మరి అంజీ అన్న అన్నారు, కానీ ఈ యొక్క చిత్ర లేఖన కళాకారులు ఎప్పుడు కూడా కామ్గా, అంటే చిత్రలేఖనం ఎప్పుడు కామ్గా ఉంటుంది, మాట్లాడదు. అది మాట్లాడకుండా జీవితాన్ని పోట్లాడుతుంది, జీవితాలతో. అదే చిత్రలేఖనం. రామారావు గారు మీ అనుభవ సారం, గొప్ప అనుభవజ్ఞులు మీరు. మీ యొక్క నాకు నచ్చింది ఏంటంటే మీ రేడియోలో ఎంతో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి. మేము చాలా చిన్నవాళ్ళం దాని కింద. అలాంటి రామారావు గారు మీ గురించి చాలా గొప్పగా చెప్పి నాకు బాగా నచ్చింది ఆ పదం, చాలా బాగా నచ్చింది. అదేవిధంగా మరి మా ఫండి గురించి ఇక నువ్వు ఈ సినిమాకి మనీ చెప్పానని చెప్పిన అయిపోయింది, మళ్ళీ ఎందుకు. సో ఇంతమంది కళాకారుల్ని పరిచయం చేసిన, అంటే మీ అందరిని ఇవాళ మీరందరూ నాకు ఏమయ్యారో తెలుసా, ఫ్రెండ్షిప్ అయ్యారు. ఇవాళ ఏం రోజు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. విశ్వాస్ ఏం చెప్పాలి అందరికి, మా అందరి తరఫున, నా ఒక్కరి తరఫున కాదు, మా అందరికి మీరు ఫ్రెండ్స్ అయ్యారు. నేను ఎన్నో వేదికల మీద ఎన్నో వేల మంది ఉంటే నేను పాట పాడుతూ మాట్లాడతాను, కానీ ఈ వేదిక ఎంత అద్భుతమైంది, ఎంత చరిత్ర పుటమైందంటే ఇది ఈ వేదిక అని చెప్తున్నా. మీరందరూ కూడా అద్భుతమైన కళాకారులు. మీ ముందు మాట్లాడడం, మీ ముందు ఇలా ఆశలుగా కూర్చోడం అనేది ఇది ఒక ఆనందం కాదు, అదృష్టం. చెప్పండి, అది చెప్పండి. ఇంత ఆ తర్వాత ఇప్పుడు వేదిక మీద అలాగే మా మానుకోట, మా తోటి ముక్కు బిడ్డ అయినటువంటి ప్రొఫెసర్ మల్లేశం, చెప్పండి, మానుకోట మల్లేశం సరిపోయింది. సో ఇట్లాంటి మీరందరూ కూడా ఇంత సైలెంట్ గా, అంటే వేరే వేదిక అయితే చాలా వైలెంట్ ఉండేది ఈ పాటికి నాకు తెలిసి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న లైటింగ్ కానీ, ఉడకపోత కానీ, తర్వాత మీరు క్యూరియాసిటీ బహుమతి తీసుకోవాలన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తెలుసా అన్న, కనీసం ఆ పదం వాడితే ఏంటంటే వాళ్ళు కొంచెం అంటే ఆ రకంగానైనా మీరు కొంచెం ఉత్సాహంగా ఉంటారని. ఎందుకంటే మీరు చిన్నపిల్లలు ఏం కాదు, చాలా పెద్దవాళ్ళు, వయసులో కాదు, చిత్రలేఖనం. థ్యాంక్ యూ. అలాగే మీకు నా విషయానికి వస్తే, నేను చాలా కాకుండా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్గా కొనసాగుతూ బతుకమ్మ బోనాల పాటకి నేను చాలా అనుకుంటూ వచ్చాను. మంచి మొదటి నుంచి కూడా బెల్లం బల్యం గుడుదలు బెల్లం తరువాతన యాపకమ్మలు చేసెను గాను డోలుడోలుడు డోలమ్మడుడు పూల పండుగే వచ్చింది డోలుడు. సంఘం నిండా పూలు మోసుకొచ్చే ఈ సందర్భంగా ఇంత పెద్ద రచయితలు ఇక్కడ ఉన్నారు కాబట్టి మా కందికొండ దివంగత కందికొండ ఒకసారి అందరూ చప్పట్లు కొట్టాలి. వారు ఈ తెలంగాణ ఎంతో చేశారు. అలాంటి ఆయన రాసిన పాటలు చాలా నేను ప్రాణం చేశాను, అదృష్టం. అలాగే ఈ సినిమాకి సంత అనే సినిమాకి నెల్లుట్ల ప్రవీణంగా నాకు చేసిన అదృష్టం ఏంటంటే, సంత అనే సినిమాకు మౌనశ్రీ మల్లికన్న రచయితగా నేను కంపోజ్ చేయాల్సిన అదృష్టాన్ని నాకు అందించినందుకు అన్న
ఈ సందర్భంగా ఇంతమందితో ఈ సంత కార్యక్రమంలో సంతరించుకున్నది చాలా అదృష్టం. ఈ సందర్భంగా నిజంగా మీకు అంటే నాకు ఎన్నో ప్రముఖమైన కార్యక్రమాల్లో మాట్లాడిన కానీ ఇది ముఖ్యమైనది నా మీ ముందు ముఖ్యంగా అభిముఖంగా నిలబడి మాట్లాడడానికి చాలా అదృష్టం. ఎందుకంటే మీరు మామూలు కళాకారులు కాదు. నేను ఇట్లా అంటే కూడా ఓ ఈ సారు ఏళ్ళు ఇన్ని 5 అన్నాడు, ఈ మైక్ ఇలా పట్టుకున్నాడు అంటే భలే అన్నాడు, కొంచెం వచ్చింది సార్ ఇవి ఇలా అన్నాడు స్టిల్ అని మీ గుండెల్లో ప్రజలు పట్టుకుంటారు ప్రతి ఒక్క హావభావాన్ని నా యొక్క ఎక్స్ప్రెషన్ ఫీలింగ్స్ ముఖ కవలికల్ని ఎగ్జాక్ట్లీ. మీ పేరు తర్వాత మాట్లాడతారు. ఓకే బాగుంది. కానీ నేను మాట్లాడే ముందు నవ్వించడం అదృష్టం. నువ్వు నవ్వించడం వల్ల చాలా ఉత్సాహం ఉండదు కదా, నాకు వాల్యూ వచ్చింది కొంచెం నువ్వు మాట్లాడడం. సో దీని తర్వాత ఇప్పుడు ఎదురు చూసేటువంటి కస్తూరి గారి ఆయన వాక్చాతుర్యం, ఆయన మాటలు వినాలని మీరు కాదు నాకు కూడా కుతూహలంగా ఉంది. ఎందుకంటే మౌనశ్రీ మల్లికన్నా ముందు మాట్లాడదే అనుకుంటా, ముందు మాట్లాడితే నాకు నేను వినాలి అనుకుంటా. వీళ్ళ మాటలు ఎలాంటి అండి, నేను వేదిక మీద కూర్చొని వీళ్ళ పక్కన కూర్చొని కాదు, వీళ్ళ ఎదురుగా కూర్చొని నేను వినాలి అన్నటువంటి కుతూహలాన్ని కలిగించే గొప్ప కళాకారులు. అలాంటి వాళ్ళు అంత సినిమాకు ఇక్కడ రావడం, ఆశలు కావడం మనందరూ అభిష్టం. నేను కూడా మీలాగే అక్కడ కూర్చొని వ్యవహరిస్తాను అనుకుంటున్నాను. సంతా మా ఊరి సంత చెప్పండి ఎవరు అయ్యవారానికో అని ఆనందకు ఆయన పొత్తులు ఒక్కసారి ట్రై చెప్పండి. సంతా మా ఊరి సంత అయ్యవారానికోసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనం అందరు, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనం అందరూ పుట్ట వగిలి చీమలు వచ్చినట్టు వస్తారు సంత మా ఊరి సంత. ఇక చూడోళ్ళంతా కాలి దారిన తరివినట్టు వస్తారు. ఇక శాతగానోళ్ళంతా పాత జీవులల్లా పొక్కినట్టు ఎక్కి కూలబడి వస్తారు. మీ సంత మీరు వేసినటువంటి ఆ సంత బొమ్మల కథ ఇది. ఆయన పాట రూపంలో రోజుల్లోనే రాశారు సంత గురించి. ఆ పాటను తీసుకొని ఆయన సినిమా సంతరించుకున్నది ఇక్కడ. సో ఆయన ఒక మాట అంటాడు అలా ఇంత న్యాచురల్ అంటాడు, ఇక తాగి బెల్లంతో తగువులాడుతాడు తాగమని బెల్లాన్ని బతిమలాడుతాడు మనకు మళ్ళాగేది వెనకట. సంతలో సంసారం అంతా బయట వేసుకొని వాళ్ళిద్దరు తిట్టుకుంటారు ఒకరికొకరు. సంతలో సంసారం అంతా బయట వేసుకొని ఇంటికి పోయేటప్పుడు ఇద్దరు ఒకటి అవుతారు. అదే పెళ్ళ మొదలంటే సంత సంత. మరి ఇలాంటి సంత సినిమా సంతలో సంతరించుకుంటే సంత సినిమా మరి అన్న ఎంత గొప్పగా తీసుకోవడం మనందరూ తెలియదు. మీరందరూ కూడా ఒక్కొక్కరు అడుగులై పిడుగులై ఈ పాటను ఈ సినిమాను ముందుకు నడిపేయాలండి, మీ బాధ్యత. అలాగే మీ అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, బెస్ట్ ఆఫ్ లక్ బ్రదర్, బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్. నీలోని టాలెంట్ పదులు పెట్టేసి వెనకడుగు వేయకుండా లక్ష్యాన్ని కొట్టండి. సాధనుంటే స్వర్గమైన ఇలపై రాదా, తలుచుకుంటే లోకమంతా దాసోహం కాదా. అంటే సినిమా దాకొచ్చింది మీ చిత్రలేఖనం. మీ చిత్రలేఖనం ఎందాక వచ్చింది, ఓన్లీ చిత్రాల వరకే కాదు, సినిమా చిత్రం వరకు కూడా వచ్చింది. అంటే సినిమా చిత్రం అనేది నా దృష్టిలో సినిమా అనేది చిత్రలేఖనం కింద ఇంకా తక్కువనే అంచనా ఇస్తాను నేనైతే నా దృష్టిలో. ఎందుకంటే చిత్రం సినిమాలు అనేది మన జీవితంలో పుట్టింది, కానీ చిత్రలేఖనం అనేది చరిత్ర నుంచి పుట్టింది. కాబట్టి చిత్రలేఖనం ఎంత గొప్పదంటే సినిమాల చిత్రం కంటే గొప్పది చిత్రలేఖనం అని నేను అంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, బిగ్ బాస్ లో నన్ను ఆదరించారు అందరూ కూడా. వాళ్ళు హీలలు రావు, మీరు హీల్ వేయాలండి. మీరు విజిల్ బాగా ట్రై చేస్తాను అప్పటికి. కాదు కాదు ఇందాక మీరు మీ పేరేంటండి అంటే మీ వైపు ఐశ్వర్య ఎందుకు అడుగుతారు అనుకోవచ్చు. ఇందాక ఐశ్వర్య ఉప్పు అంటారు, విజిల్ రావట్లేదు. ఐశ్వర్య ఉప్పు అంటారు. ఐశ్వర్య మీరు ఎప్పటికైనా కానీ విజిల్ నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విజిల్ మా కళాకారుల మజిల్ కావాలనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి, అమ్మ లేకపోతే మనం లేవు. కాబట్టి మీ అన్న కదా బొమ్మ అంటే అమ్మ,
అట్లనే నేను బిగ్ బాస్లో పాడాను, మీ అందరూ తెలుసు. ఆ పాట అమ్మ నాన్న విలువ తెలుసుకున్న వాళ్ళే మంచి ఫీల్ ఉన్నటువంటి కళాకారులు అవుతారని నేను అనుకుంటాను, నేను నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఈ వేదిక కూడా మనం లేదు. కాబట్టి అందరూ అమ్మ నాన్న బాగా చూసుకోండి. ముందు సంత అనే సినిమాను కూడా మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ భూలేష్ రావాలి. థ్యాంక్ యూ సో మచ్ రామారావు గారు, థ్యాంక్ యూ. మీలాంటి అనుభవజ్ఞుల ఈ దాన్ని ఏమంటారు ఇదిలో చాతుర్యంలో మేము ఇక్కడ భావిస్తూ, అలాగే అన్న మీరు అంజీ గారు, ఓకే అంజీ గారు అంటే కూడా చాలా రంజింపజేశారు. థ్యాంక్ యూ సో మచ్. లవ్ పై నుంచి ఊడి పడ్డవచారి అమ్మ కడుపులోని గడ్డవు, ఆమె కంటే నేను బిడ్డవు, నాయన ఇస్తే నేను జన్మవు, మరి లేకుంటే నువ్వు తెలియవు. ఒక్క నిమిషం నిన్నే నువ్వే అడుగు, నీ దేహం యాడిదని. వాళ్ళది మనకి, కానీ అమ్మా నాన్న చూసుకునే వాళ్ళ గురించి ఒక వర్డ్ రాశాను. ఆ విషయం నీకే తెలియకుంటే నువ్వు బతికున్న శవం. అమ్మ నాయన విలువ తెలుసుకోవాలి. అమ్మ నాయన విలువ తెలుసుకోవడమేదండి, మన విలువే వాళ్ళు. ఇక్కడ ఇంత ఇలువగా మీరు అందరూ పెయింట్ వేశారంటే వాళ్ళే కాదు, మీరు పెయింట్ వేశారు, బట్ మీ పెయింటింగ్ వాళ్ళు కదా. కానీ ఇంతటి దిగ్గజాల ముందు మాట్లాడడం చాలా కష్టం అండి. అతి కష్టంగా మాట్లాడి, కానీ ఇష్టంగానే మాట్లాడినా మీకోసం. వీళ్ళ దగ్గర మాత్రం కష్టంగా మాట్లాడినా, వాళ్ళ దగ్గర మాట్లాడాలంటే అది మామూలు విషయం కాదు. నాకు ఇష్టం. థ్యాంక్ యూ సార్. డాక్టర్ బివి రామారావు సారు మా అందరికంటే గొప్పవారు. మేము వారి శిష్యులు లాంటి వాళ్ళం. ఎందుకంటే వారు కూడా కవి, గాయకులు, రచయిత, అనేక పుస్తకాలు రాసి అనేక ఆల్బమ్స్ చేసి చాలా పెద్ద చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఇక్కడ సభకి అధ్యక్షత వహించడం అనేది ఇట్స్ ఏ హానర్ టు అస్, మనందరికీ గర్వకారణం. సార్కి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నాకు సభలో ఉన్న మీ అందరి గురించి కూడా ఒక మాట చెప్పాలనిపిస్తాను. వీళ్ళే వేస్తారా బిస్కెట్లు, మేము కూడా వేస్తాం. మీరంతా నా రక్త సంబంధికులు. ఎందుకు అంటే నాది రాత మీది గీత, నాది రాత మీది గీత. బ్రహ్మ సృష్టి చేస్తే ఆ బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టికి వేసే వాళ్ళే చిత్రకారులు అనేటటువంటి మాట చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. చాలా అద్భుతమైనటువంటి పల్లె చిత్రాల్ని ఆవిష్కరించారు. నేను వచ్చేటప్పుడు గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే ఇది ఒక్క సినిమా, అక్కడ 100 సినిమాలు ఉన్నాయి. ఆడ 100 సినిమాలు, ఒక్కొక్క బొమ్మలో ఒక్కొక్క సినిమా కనబడతా ఉన్నది. ఆ బొమ్మలు వేసిన వాళ్ళందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. హ్యాట్స్ అప్ టు ఆల్ ద పెయింటర్స్, చిత్రకారులందరికీ. ప్రైజు రానంత మాత్రాన మనమేం నారాజు కావాల్సిన అవసరం లేదు. మీ కళని గుర్తించేటటువంటి మా బోలే అన్న లాంటి, మా మౌనశ్రీ అన్న లాంటి కళాకారులు ఎంతో మంది ఉన్నారు. మా మల్లేశం సార్ లాంటి దిగ్గజమైనటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. అయితే నాకు ఈ సినిమాతోటి ఉన్న ఒక అనుబంధం మాత్రం ఇవాళ నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. నేను పాటల రచయితగా చాలా తక్కువ దర్వేయాలి. ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో, చెయ్యి కొట్టి తెలంగాణ మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందన్నో, చెయ్యి కొట్టి తెలంగాణ. అరే ఊరువాడ ఒక్కటై ఉద్యమించిరన్నో, చెయ్యి కొట్టు తెలంగాణ మెల్లంగా పోరు ఢిల్లీ చేరిందన్నో, చెయ్యి కొట్టు తెలంగాణ. ఈ పాట రాజ్యసభలో కురియన్ స్పీకర్ గా ఉన్నప్పుడు ది బిల్ ఈజ్ పాస్డ్ అనగానే టోటల్ తెలుగు టీవీ ఛానల్లో మారుమోగినటువంటి పాట ఇది. నేను రాసింది చైకొట్టు తెలంగాణ అనే పాట నేను రాసి. సో అట్లా పాటలు రాసి, కథలు రాసి, కవితలు రాసి, ఇంతకుముందు మా బివి రామారావు సార్ అన్నాడు, నేను మిమ్మల్ని ఆల్ ఇండియా రేడియోకి పిలుద్దామంటే మీరు కనెక్ట్ కాలేదు అన్నాడు. నా పుస్తకం పేరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా, నా పుస్తకం పేరు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. సో నేను కనెక్ట్ కాలేదు. అయితే మా ప్రవీణ్ చంద్ర అన్న ఎంత గొప్పోడంటే, ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను ఒక కథ రాస్తే అందులో కింద ఫోన్ నెంబర్ ఇస్తారు. ఆ కథ కింద చాలా ఫోన్లు వస్తాయి. చాలా మంది చదివిన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, పొగొడతారు. నువ్వు వీరునివి, సూర్యునివి, నీ అంత రచయిత ఇప్పుడు వాళ్ళు గుట్లేదని వేస్తారు. అవన్నీ నిజం కాదని మాకు తెలుసు, వింటాం. సరే, వాళ్ళ అభిమానాన్ని మనం కాదను. కానీ నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర అన్న ఫోన్ చేసి, భయ్యా మీ కథ చదివినా మీకు సినిమా అవకాశం ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు. నేను ఇది కూడా నమ్మలే. ఎందుకంటే అప్పటికే చాలా మంది అన్నారు నన్ను, సినిమా ఇండస్ట్రీలో నీతో పాట రాయిస్తాం, నీతో మాట రాయిస్తాం, అది రాయిస్తాం అంటే చాలా మంది చూసి ఎవరు మళ్ళీ రెండోసారి ఫోన్ చేయాలి. ఈ అన్న మాత్రం ఒక వారం రోజులకే ఫోన్ చేసి, భయ్యా మనం ఈ కామత్ హోటల్ పక్కన కూర్చుందాము,
వస్తావా ఒకసారి నీకు కథ చెప్తా అన్నాడు. నేను పరేషాన్ అయిపోయినా. అంటే ఈయన మాట మీద నిలబడేటటువంటి డైరెక్టర్, మామూలు డైరెక్టర్ కాదు ఈయనే అని పోతే కూర్చోబెట్టిండు. నాకు మనసులో ఎక్కడో బిక్కుమని అనిపిస్తున్నది. ఈయన నాకు అవకాశం ఇస్తాడో లేదు, నేను అన్ని ఒక సైడ్ మాత్రమే రాస్తా, ఈయన అట్లాంటివి నాకు ఇస్తాడో లేదని ఫస్ట్ నా పుస్తకం ఇచ్చిన. ఆయన మాట్లాడి ఎన్ని రోజులు ఇస్తారు మీరు స్క్రిప్ట్ ఎట్లా రాస్తారు అవోటి ఇవ్వడం అన్ని మాట్లాడినాక నా పుస్తకం చేతికిచ్చిన. ఎందుకంటే ఇండస్ట్రీలో కానీ మన అకాడమిక్స్లో కానీ చాలా వరకు క్యాస్ట్ ఉంటుంది. ఈ విషయం కూడా నేను మాట్లాడాలి. నా పుస్తకం మీద అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా తెలంగాణ దళిత కథలు అని సబ్ టైటిల్ ఉంటుంది. ఈ సినిమాకి సంత మట్టి మనసుల సబ్ టైటిల్ ఎట్లుండదో ట్యాగ్ లైన్. ఎందుకంటే ఆయనకి నేను ఎవరో తెలిస్తే నాకు ఆయన అవకాశం ఇస్తున్నా లేదా తెలుస్తుంది ముందే. ముసుగులో గుద్దులాట వద్దు. మీరు ఏం క్యాస్ట్ అంటే నేను చెప్పకుండా దాచిపెట్టుకోవడం అవసరం లేదు. నేను పుస్తకం ఇస్తే రాత్రి కథలు చదివి పొద్దున ఫోన్ చేసి ఒక్కటే మాట అన్నాడు, రవీందర్ భాయ్ నువ్వు ఒక వర్గానివి కాదు, నువ్వు మా అందరి వాడివి కావాలి అని చెప్పేసి ఒక గొప్ప మాట. సో హీజ్ ఎ బ్రాహ్మిన్ ప్రవీణ్ చంద్ర అన్న, కానీ నువ్వు మా అందరి వాడివి కావాలి అని చెప్పేసి అంటే నేను వండర్ అయిపోయినా. అంటే ఆచరణలో నేనేమంటానంటే మనం ఏ కులంలోనే పుట్టచ్చు, సంబంధం లేదు మనకి, మనం కోరుకొని పుట్టాం, కానీ మనం ఎవరి పక్షాన జీవించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మా అన్న చెప్పిండు, బోలే అన్న కందికొండ అన్న ఎంత గొప్పగా రాసిండు, మాది తెలంగాణ జాతి అని రాస్తే బోలే అన్న గొంతులో అసలు గనగన మంది మోగిపోయింది తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ వచ్చిన V6 ఛానల్లో అద్భుతంగా బోలే అన్న పాటలు అద్భుతంగా మోగినాయి. సో ప్రవీణ్ చందర్ అన్న అట్లా నాకు అవకాశం ఇచ్చి ఒక మాట ఏం చెప్పిందంటే, నేను ఇండస్ట్రీకి చాలా మందిని పరిచయం చేసిన, శివారెడ్డి ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ ని పరిచయం చేసినటువంటి డైరెక్టర్ ఈజ్ తెల్లుట్ల ప్రవీణ్ చందర్ గారు మాత్రమే. సో నువ్వు కూడా రేపు ఏదో ఒక రోజు పసునూరి పోయి కంపల్సరీ చాలా గొప్ప స్థాయికి ఎదుగుతావు అనేటువంటి మాట అని నాకు సంత సినిమాలో అవకాశం ఇచ్చి, ఎస్కే హనీఫ్ నా మిత్రుడు, హనీఫ్తో కలిసి మేమిద్దరం ఈ సినిమాకి మాటలు రాసినటువంటి రచయితగా ఇవాళ నేను మీ ముందుకు వచ్చినంటే అది ప్రవీణ్ అన్న ఇచ్చినటువంటి అవకాశం. అట్లాగే ఒక పాట కూడా రాయించాడు మన కాసర్ల శ్యామన్న, ఇప్పుడు అమెరికాలో ఉన్నట్టున్నాడు బహుశా, ఆయన ఇందులో ఆ పాట పాడాడు. అయితే ఈ అట్లాంటి ఆ పాట కాసర్ల శ్యామన్న ఏం పాట రాసినావు అని చెప్పి నన్ను అడిగిన, ఆ పాట పాడు ఏం పాట రాసినా అని చెప్పి అడిగింది. అడిగితే నేను పాట చూపిస్తే ఆయనకు బాగా నచ్చి, ఒక్క నిమిషం ఆగు, నువ్వు స్టూడియోలో బయట కూర్చొని లోపల పోయి పాట పాడొచ్చిండు శ్యామన్న. నేను పరిశాన్ అయిపోయినా, అరే ఇంత స్పీడ్గా పోయింది అట్లా పోయి పాడొచ్చిండు అని చెప్పేసి నేను చాలా వండర్ అయిపోయినా. ఈ సినిమాలో ఒక ఫాస్ట్ బీట్ సాంగ్ రాసిన, ఆ పాట త్వరలోనే మీ అందరూ వింటారు, ఆడియో రిలీజింగ్ అప్పుడు తప్పకుండా వినాలని చెప్పి కోరుకుంటున్నా. అయితే సినిమాలో ఒక్క విషయం చెప్పాలి, సినిమాలో ఒక కవి క్యారెక్టర్ ఉన్నది, కాళోజీ లాంటి ఒక కవి క్యారెక్టర్ ఉన్నది. కాళోజీ ప్రజాకవి కాళోజీ సంతకు వస్తాడు, వస్తే ఆ సంతలో ప్రజల్ని మారుస్తుంటాడు. విలన్లు వచ్చి హీరోయిన్ కొడుతుంటే ఆ కవి అక్కడ జనాన్ని మోటివేట్ చేసే కొన్ని డైలాగులు చెప్తే జనమంతా లేచి విలన్లను కొడతాడు. ఇది సీన్. అయితే ఒక ఆర్టిస్ట్ని ముందే మాట్లాడుకున్నాడు ప్రవీణ్ అన్న, మాట్లాడితే ఆయన కాలు ఇలాగా గడ్డం పెంచుకున్నాడు. కానీ తీరా షూటింగ్ టైం దగ్గరకు వచ్చాక వాళ్ళ మామ అడ్డం పడ్డాడు, ఫినిష్ షూటింగ్ రాలేదు. అసలు అసిస్టెంట్ డైరెక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ సార్ ఈ కవి క్యారెక్టర్ లేపేద్దాం, మరి ఎట్లా ఆర్టిస్ట్ రేపే షూటింగ్ రేపు రాలేదు కదా మనం తీసేద్దాము అంటే ప్రవీణ్ అన్న ఒకటే మాట అన్నాడు, ఎవరో రావాల్సిన అవసరం ఉన్నది, మన టీంలోనే ఒక కవి ఉన్నాడు కదా, పస్నూరిని మనం ఈ క్యారెక్టర్ పెడదాము అని చెప్పేసి నాకు ఫోన్ చేసి నువ్వు ఒక లాంచ్ చేసుకుని రాయే షూటింగ్కు అన్నాడు. అన్న ఎందుకన్నా అడిగిన, అరే నువ్వు స్క్రీన్ మీద కనపడద్దా అని చెప్పాను. అరే నాకు బాగా ఎవరికైనా ఉంటుంది కదా స్క్రీన్ మీద కనబడాలని, ఒక్కసారి కనబడితే చాలనుకుంటాం కదా మనం, గద్దర్ లాంటివాడే అనుకున్నాడట సినిమాలో ఒక్కసారి కనబడితే చాలే. సో పోయినాక అన్న నీ సినిమాలో ఉంటానా అన్న, ఖచ్చితంగా ఉంటావు, 2 డైలాగులు రాసుకో అన్నాడు. రైటర్ మనమేనే 4 రాసుకున్నాం ఏంటంటే అసలు చాలా సంతోషం అనిపించింది నాకు. ఆ సంత సినిమాలో మా మౌనన్న చెప్పినట్టు ఆ చిన్న పెండ్యాల విలేజ్లో ఒక 3 నెలల పాటు అక్కడే మా అందరిని ఉంచి, ఎంత ప్రజాస్వామికమైనటువంటి డైరెక్టర్ అంటే ప్రజల నుండి టాలెంట్ ని గుర్తించి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటటువంటి అరుదైన డైరెక్టర్లలో నెల్లుట్ల ప్రవీణ్ చందర్ గారు ఒకరు. ఎప్పుడొచ్చి సార్ నాకు సినిమాలో ఒక అవకాశం ఇవ్వాలంటే అప్పటికప్పుడు వాళ్ళకి ఆడిషన్స్ నిర్వహించి వాడు పనికొస్తాడా లేదా ఎంటనే నిర్ణయించి వాళ్ళకి అవకాశం ఇచ్చిన
చేసినటువంటి సీన్ నేను చాలా చూసిన అక్కడ. ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని ఈ సినిమా ద్వారా పరిచయం చేసినటువంటి పని చేసిండు ప్రవీణ్ అన్న. అయితే నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే మీ అందరూ దూర ప్రాంతాలకు పోవాలి కాబట్టి. ఏంటంటే తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తున్నది, చిన్న సినిమాల హవా ఒకటి నడుస్తున్నది. మలయాళంలోనో తమిళ్లోనో కన్నడంలోనో వచ్చినట్టు చిన్న సినిమాలు చాలా గొప్ప గొప్ప నేచురల్ సినిమాలు ఎందుకు రావు మన దగ్గర అనేటటువంటి ఒక లోటు చాలా స్పష్టంగా కనబడేది. ఎంతసేపు 30 సినిమాలు గాలిలో ఎగరాలి, ఎంతసేపు హీరో 300 మందిని చంపాలి, ఇవేనా ఇంకా సినిమాలు అంటే? సామాన్యుని యొక్క జీవితానికి ఎందుకు దగ్గరగా ఉండద్దు అనుకున్నప్పుడు ఒక బలగం సినిమా వచ్చింది, ఒక విరాట పర్వం సినిమా వచ్చింది, ఒక షరతులు వర్తిస్తాయి సినిమా వచ్చింది. ఇప్పుడు ఒక సంత రాబోతా ఉన్నది. ఎంత గొప్ప సినిమా అంటే ఈ సినిమా ఆడినా ఆడకపోయినా దీనికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది, రాసి పెట్టుకొని నేను చెప్తున్నా. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ అన్నకి ఈ సినిమాతో నేషనల్ అవార్డు వస్తుంది. ఎందుకు వస్తుంది అని అంటే ఆయన ఎంపిక చేసుకున్నటువంటి ప్లాట్ అట్లాంటిది. అందులో చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేశాడు. ఆ సినిమా లాస్ట్ లో ఒక డైలాగ్ పడుతుంది, ఏమని అంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో బాధ్యత తీరిపోదు, ఆ ప్రేమించిన అమ్మాయిని చదివించినప్పుడు మాత్రమే ఆ ప్రేమకు అర్థం సార్థకత ఉంటది అనేటటువంటి మాట అనుకొచ్చింది. సో కాబట్టి ఎంత అద్భుతంగా న్యాచురల్ గా, అంటే మనకు ఒక సత్యజిత్ రే లాగా, ఒక మృణాల్ సేన్ లాగా, ఒక మాభూమి తీసినటువంటి బి నరసింహరావు లాంటి డైరెక్టర్ లాగా న్యాచురల్ గా ప్రజల జీవితాల్లోకి వెళ్ళి కథను ఎంపిక చేసుకునేటటువంటి మునగాడు నెల్లుట్ల ప్రవీణ్ చందర్ అన్న. సో కాబట్టి ఆయన ఇప్పటికే తీసినటువంటి సినిమాలు బెల్స్ కానీ, బంతిపూల జానకి కానీ, తెర వెనుక కానీ, ఇవన్నీ సినిమాలు కూడా సూపర్ సక్సెస్ అయినాయి. వాటి సరసన ఇప్పుడు సంత వచ్చింది. ఈ సంతలో సృజనాత్మకత కలిగినటువంటి మీ అందరిని ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే సంత సినిమా ఎట్లా రిలీజ్ అయిందంటే ఆర్టిస్టులందరి చేత బొమ్మలేయించి ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అన్న, ఈ స్టేట్ లెవెల్ కూడా కాదు, నేషనల్ లెవెల్. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నారు కాబట్టి, మనోళ్ళందరూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఇట్లాంటి సినిమాని తప్పకుండా ఆదరించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరంతా కుటుంబాలతో సహా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మీ మిత్రులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి అందరికి కూడా ఈ సినిమాలో మా బొమ్మలు కూడా కనబడతాయి అనేటటువంటి ఒక మాట చెప్పి అట్లా సినిమాని సక్సెస్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పేసి మరొకసారి అన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి సినిమాలు ప్రవీణ్ అన్న అసలు ఎంత సింప్లిసిటీ మనిషి అంటే, ప్రవీణ్ అన్న ఎక్కడన్నా సినిమాకు సంబంధించిన ప్రమోషన్ విషయంలో ఏదో ఒక అడ్వర్టైజ్మెంటో ఇంకేదో చేసి ఉంటారు, కానీ ఆయన సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడానికి ఆయనే అడ్వర్టైజ్మెంట్లో నటిస్తున్నాడు. దట్ ఈస్ ద సింప్లిసిటీ ఆఫ్ నెల్లూట్ల ప్రవీణ్ చందర్ అన్న. సో అంత సింప్లిసిటీ నాకు బాగా నచ్చింది. సో కాబట్టి ఒక వినూతనమైనటువంటి సరికొత్త ప్రయోగం చేస్తున్నటువంటి డైరెక్టర్ గా మనం ప్రవీణ్ అన్నని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది మిత్రులారా. కాబట్టి ఈ సినిమా రేపు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 85 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీలో దీనికి కూడా ఒక స్థానం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు నా దేవింగ్లు థ్యాంక్ యూ వెరీ మచ్. సంత యొక్క టైటిల్ శీర్షికను ప్లస్ వారి ఫోటోను ప్రేమతోని చేసి వరల్డ్ రికార్డ్ తీసుకున్నారంటే లెక్క రికార్డ్ తీసుకున్న మహానుభావులు నెల్లూరు. వారికి మెమోటో 2 సిహెచ్ జగదీప్. నెక్స్ట్ 3వ కాన్సలేషన్ బహుమతి జగత్యాల నుండి డి భాస్కరరావు గారు హైదరాబాద్. తాడేపల్లిగూడెం నుండి పి చందు.